కానీ పండితులకు ఒక చిక్కుంది, వాళ్ళు ప్రశ్నిస్తారు కానీ వినరు. అందువల్ల అదొకటి. కనుక ఇక్కడ మనము చెప్పుకునే ముందు అసలు గరుడ పురాణం అంటే ఏమిటో ముందు చెప్పుకుందాం. ముందు మీరేమనుకుంటున్నారో నేను చెప్తా. ముందు ఆ చనిపోయినప్పుడు 10 రోజులు చదువుకునే 16 అధ్యాయాల పురాణం. నిజంగా 16 అధ్యాయాలు బుద్ధిగా చదువుతున్నారా, బుద్ధిగా వింటున్నారా? గరుడ పురాణం ఆ 10 రోజులు వింటే మంచిది అన్నారు గనక ఏదో విన్నాం అనిపించుకోవడం కోసం అందులో 1-2 అధ్యాయాలు చివరి రోజున ఆయన చదువుతాడు. ఎంత తొందరగా పూర్తి చేస్తాడా అని చూస్తున్న యజమాని కర్త అదేం చెప్తున్నాడో కూడా వినిపించుకోడు. ఇలా అయిపోతుంది గరుడ పురాణం. అంటే 10 రోజులు కూడా వినడం లేదు. అసలు ఆ 10 రోజులు వినే గరుడ పురాణం ఏమిటి, అసలు నేను చెప్పబోతున్న గరుడ పురాణం ఏమిటి, అక్కడి నుంచి మొదలు పెడుతున్నా. మీరు వింటున్న గరుడ పురాణం, మీరు అనుకుంటున్న గరుడ పురాణం 16 అధ్యాయాలతో ఉన్నది. కానీ నేను చెప్పబోతున్న గరుడ పురాణం 293 అధ్యాయాల గ్రంథం.